అందరికీ నమస్తే. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటుల్లా. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని సినిమా నిర్మాత సి కళ్యాణ్ చెప్తుండు ముచ్చట. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి సినిమాలు తీస్తురంట. ఇలా యాక్టర్లు చిన్నసన్న యాక్షన్ కాదు, హీరోయిన్లు చిన్నసన్న యాక్షన్ కాదు. గింత కష్టపడి మేము సినిమాలు తీస్తే ఉత్తపుణ్యానికి జనాలకు చూపిస్తాడు. ఉత్తపుణ్యాలకు జనాలకు సినిమా చూపిస్తుండని ఎన్కౌంటర్ చేయాలని చెప్తుండు. అయ్యా ఎన్కౌంటర్ ఓన్ చేయాలి. కళ్యాణ్ అయినా, దిల్ రాజు అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా, నాగార్జున అయినా, బాలకృష్ణ అయినా ఎవరిని చేయాలి ఎన్కౌంటర్? జనాలను ముంచే మిమ్మల్ని కాదు ఎన్కౌంటర్ చేసేది. మీరు ఏం చెప్తున్నారు సినిమాలలో నీతి? కొండవీడి దొంగల చిరంజీవి ఏం పని చేస్తాడు? అడవి దొంగల చిరంజీవి ఏం పని చేస్తాడు? జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ ఏం పని చేసిండు? దొంగతనం చేయలే. కిక్ సినిమాలో రవితేజ్ ఏం చేసిండు? మరి మీరు ఎసోడి సినిమాలు తీస్తున్నారు, మరి మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? ఇప్పుడు ఐబొమ్మ రవి తప్పు చేసిండు అని లోపల కొనవై చేసిరు. ఆయన శిక్ష అనుభవించరా తర్వాత లెక్క. కానీ వీళ్ళకంట ఎక్కడ లేని నష్టం వస్తుందంట. యాడికెళ్ళి నష్టం వస్తుంది? మీరు మీ పక్కటెంక బొక్కలు ఏడాల్సినారా నిర్మాతలారా? యాడికెళ్ళాల్సిన మీ పక్కటెంక బొక్కలాన్ని మీరు సినిమాలు తీస్తే గేమ్ చేంజర్ సినిమాకు చాలా నష్టం వచ్చిందంట. గేమ్ చేంజర్ సినిమాలో దమ్ముంటే నష్టం ఎందుకు వచ్చు? అది ఈయన తప్పిన సినిమా కథ మంచిగా తీయరాలే. కథ మంచిగానే ఉంది కానీ తీయరాలే మంచిగా. అందుకోసమని అది అటర్ ఫ్లాప్ అయ్యింది. ఓజీ సినిమాకు చాలా నష్టం వచ్చిందంట. ఏం తుపాకి పట్టుకొని ఒక్కడే కొట్టుకొని కొడుతుంటే సినిమా నడుస్తుందా? ఇక సినిమాలో ఒకటే ఫైటింగ్లు పెట్టుకుంటే ఇక పాట లేవు, జోగులు లేవు, లొడపీస్ లేదు, మాస్పతి లేదు. చంపితే చూసే జనాలు మొత్తం పిచ్చాలనుకుంటురా? సినిమాల కథల బలం ఉంటే సినిమా నడవదా? నడుస్తుంది కదా. మీరు ఈయన తప్పిన సినిమాలని తీసి ఇది అంతనంట ఐబొమ్మ రవి వల్లనే అయిపోయిందట. మరి మీరు సినిమా తీస్తుర్రు. సినిమా తీస్తే సినిమా టికెట్లు సరసమైన ధరలకు పెడితే ఎందుకు చూడరు పబ్లిక్? ఒకప్పుడు సినిమాలు చూడలే జనాలంతా. వాళ్ళ సినిమాలు చూడలే, మీరంతా బతికిరా? ఏ ఒక్కడన్నా ఏమన్నా బర్లతోటి అలా పెడకడ తీస్తాను కదా అనుకొస్తారా మీరంతా? ఇక అంచనే వికారంగా ఉంటుంది. కానీ మీరు ఏమన్నా కష్టం చేసి బతికేలేనా మీరంతా? జనాల సొమ్ము మీద బతుకోళ్ళు మీరంతా. ఎవడన్నా సినిమా తీస్తుండ అంటే జనాలకు ఏమన్నా కొద్దిగా మెసేజ్ ఇస్తారేమంటే ఏముండదు. 2 గంటల బావు సినిమా ఉంటే 2 గంటలు లంగా దొంగ పనులు చేస్తాడు యాక్టరు. లాస్ట్ 10 నిమిషాలకు ఇంత మంచి పని చేసినామని చూపిస్తాడు. ఇక పొరగాలు మొత్తం ఈ 10 నిమిషాల ముచ్చట పక్క పెట్టి 2 గంటలు ఏం చేసినో గదే పని తగ్గుతారు. పుష్ప సినిమాలు ఏం చెప్పారు నీతి? దానికి ఆస్కర్ అంత పెద్ద అవార్డు రావాలని వచ్చిందేమి కదా, పాడైపోను. పుష్ప సినిమా చేసింది మొత్తం దొంగ పనే కదా, వీరప్పని చేసిన పనే కదా పుష్ప సినిమాలు ఈయన చేసింది. దానికి ఆహా ఏమి నటనా, ఏమి సినిమా, అబ్బా భలే పీకుడు పీకిండు, ఈయనంత పీకుడు ఎవడు పీకలేడు అన్నట్టు కథల పడితిరి. మరి ఏం చెప్తున్నాడు జనాలకు మీరు మెసేజ్? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసినాక ఏకంగానంటే ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్తుండు. ఎవరు ఈయన డాక్టర్ సినీ నిర్మాత సి కళ్యాణ్ అంట. మరి మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి చెప్పురి? థియేటర్కి పోతే సైకిల్ పెడతాందుకు 50 రూపాయలు తీసుకుంటారు. విన్నారా? సైకిల్ పెట్టుకుంటే 50 రూపాయలు, బండి పెట్టుకుంటే 50 రూపాయలు. అంటే ఈ కాలంలో సైకిల్ పోతలేరు కాబట్టి బండ్ల మీద పోతురు. కారుకు 100 రూపాయలు. ఇక ఆ తర్వాత ఎన్ని ఖర్చులు ఉన్నాయనేది అందరికి ఎరుకునే ముచ్చరే కదా. అది మామూలు థియేటర్లలో. మరి జర్రంతా పట్నంకాయ పోయి సినిమా చూడాలంటే, ఆ పట్నంలో మల్టీప్లెక్స్ సినిమా చూడాలంటే అవుతుందా? ఈ కాలంలో ఓతోడన్న పని ఓతోడని అవుతుందా? కాదు. ఒక్కనాడు ఒక ఫ్యామిలీ మొత్తం పోయి సినిమా చూడాలి అంటే దగ్గర 2000 నుంచి 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈ ఖర్చుకు ఇంత టికెట్ ధర పెంచమని మీకు ఏ ప్రభుత్వం చెప్పింది? చెప్తారు. సినిమా బాహుబలి 2000 కోట్లు 3000 కోట్లు సంపాదించింది. పుష్ప 2000 కోట్లు 3000 సంపాదించింది. మరి ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. మరి ప్రభుత్వానికి ట్యాక్సీలు ఎంతగానో కడుతున్నారు మీరు నిర్మాతలారా? మీరు ఏ రకంగా ట్యాక్సీలు కడుతున్నారు? మరి మీరు ట్యాక్సీలు కడుతురా? వాళ్ళు చెప్పేది ఒకటి, మీ లాభాలు ఒకటి. ఒక సినిమా ఫెయిల్ అయిందనగా ఎత్తేసుకుంటున్నారు. మీ సినిమాలో దమ్ము ఇంటే సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది? గిట్ట అడగొద్దు. ఇట్లా అడిగితే ఇక ఆయన ఐబొమ్మ రవి వెనకేసుకొస్తున్నారు. అంటే ఆయన తప్పు చేస్తే ఆయన కొనవై లోపలేసిరు. కానీ ఎన్కౌంటర్ చేయాలంటే ఏమి ఆయన అత్యాచారం చేసిండా, హత్యలు చేసిండా, ఏం చేసిండు ఆయన ఎన్కౌంటర్ చేయాలి? ఫస్ట్ ఎన్కౌంటర్ చేస్తే మిమ్మల్ని చేయాలి. లంగా దొంగ బయటవాయి సినిమాలని చూసి పొరగాళ్ళకు లేనివి నేర్పాడవుతారు. ఇవాళ కటింగ్ చేసుకోరంటే ఇట్లా చేస్తున్నాడు. బండి కటింగ్ అని పెడితే ఈ నుంచి ఈడు దాకా ఒక పక్కే ఉండనే ఉండదు. ఆయనది ఈ పక్క ఉంటే ఈ పక్క ఉండదు, ఈ పక్క ఉంటే ఆ పక్క ఉండదు. ఈ సంస్కృతి అంతా ఒకటి తీసుకొచ్చిండు. ఈ సినిమా యాక్టర్ తీసుకొచ్చింది కాదా?
సినిమా యాక్టర్ తీసుకొచ్చింది కాదా బోధినరా పొరగా అంటే ఆడు ఇట్టా అంటాడు తినడాడు ఎందుకు తినడంటే ఆ సినిమాలు ఆడు చూసింది కాబట్టి ఆయన లెక్కనే మీరు సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటా లంగ దొంగ బయటపై చేతులు చేసుకునేది మీరు ఆడు ఏదో పేదల కోసం సినిమా చూపిస్తేందుకు సినిమా చూపిస్తే ఎన్కౌంటర్ చేయాలి ఎట చేస్తారు ఎన్కౌంటర్ మీకనే చేస్తారా ఎన్కౌంటర్ దానికి వ్యవస్థ లేదా పోలీసు వాళ్ళు వీడు లంగ పని చేసిండు దొంగ పని చేసిండు ఎంతవరకు చేసిండు ఏం కథ మరి ఏ రకంగా చేసిండు అని అన్నీ కనుక్కుంటారు కదా కనుక్కున్నాక ఎన్కౌంటర్ చేయాలన్నా ఉరిశిక్ష చేయాలన్నా లేకపోతే వాళ్ళు ఏమైనా నష్టపరిహారం కట్టించుకోవాలన్నా అనేది అయితే ఉంటుంది కదా వాళ్ళకి లేని ఆలోచనలు కలిగిస్తారు ఈ సినిమా నిర్మాతలంతా మా సినిమా పేలైంది ఈయన సినిమాల బలం దమ్ముంటే సినిమా అదే నడుస్తుంది ఎంతసేపటికి డబ్బున్న దిక్కే మాట్లాడుతుంది కొంతమంది తయారయ్యారు మరి పేదోళ్ళ దిక్కు ఓడి మాట్లాడాలి పేదోళ్ళు సినిమా చూడాలంటే ఎట చూస్తారు చెప్పుని మళ్ళీ మీకు ఒక్క సినిమా ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ మీ స్వార్థాల కోసం మళ్ళీ డబ్బులు సంపాదించాలని మళ్ళీ దానికి ఆడంగిడాక కోసమే మన యశకంత గిట్ట రంగులు అదినట్టు అద్ది మళ్ళీ జనంత మ్యూజిక్ చేంజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయబడితే మరి సంపాదిస్తలేదు మీరు బిజినెస్ కాదు మీరేమో బిజినెస్ చేసుకోవచ్చు జర్రంత పేదోనికి జర్రంత గీత సినిమా చూపించినందుకు వారి అమ్మ ఒక్కటే పని తలిగిరు నాయన మీరు మిమ్మల్ని ఏమనాలి ఎక్కడ అనాలి చెప్పు ప్రజలారా ఐబొమ్మ రవి తప్పు చేసినా ఒప్పు చేసినా అని ఒక పోల్ పెడదాం తప్పు అయితే తప్పు కోట్లు పడతాయా ఒప్పు అయితే ఒప్పు కోట్లు పడతాయా అనేది తెలిసిపోతుంది పెడతానా మరి గట్లా నిజంగానే ఐబొమ్మ రవి మోసగాడు లంగా దొంగ దానివల్ల దేశం మొత్తం సర్వనాశనం అవుతుందని మీరు ఒకవేళ ఎంతమంది ఓట్లేస్తారు వేసే ప్రయత్నం చేస్తారు ఇవాళ మేము పొద్దుగా పోలు పెడతాం ఐబొమ్మ రవి కరెక్ట్ చేసిండా మోసం చేసిండా అని పోలు పెడితే అప్పుడు కానీ తెలుస్తుండొచ్చు మరి దాని ప్రకారం ఉంటారా ఉండరు మీరు సినిమాలలో చూపించేవి అన్నీ బయటవాయి స్టోరీనే పాటలు అయితే ఒక్కొక్క పాట ఇప్పితీకారంగా ఉంటుంది కానీ అసలు రోగి తప్పిన పాటలు ఇక డబుల్ మీనింగ్ డైలాగులు పొరగాళ్ళంతా ఆగమాగ జగన్నాథ్ ఏమన్నంటే సాయిరామ్ అని కూడా తిరుగుతురు కదా ఈ మధ్యలో ఏడికెళ్ళి వచ్చింది ఈ సంస్కృతి అంతా మీరు చెప్పిన సంస్కృతే కదా జర మాట్లాడేటప్పుడు జర వెనక ముందు ఆలోచించుకొని కూడా మాట్లాడాలి నిర్మాతలు మీ కడుపు కాలితే మీకు ఏమైనా లుక్సాన్ అయితే మాకు లుక్సాన్ అయిందన్న కాడికి ఓకే కానీ ఎంతసేపటికి ఆయనంట ఎన్కౌంటర్ చేయాలంట వీళ్ళంతా సుతపూసాలంటే వీళ్ళనంతా ఇలా మంచిగా పెరుగుతో అన్నం కలిపి వీళ్ళు నోట పెడితే తిని సపడే ఉంటున్నారు ప్రజలారా నేను ఏమైనా తప్పు మాట్లాడితే బరాబరిగా కామెంట్ పెట్టరు కానీ ఐబొమ్మ రవి తప్పు చేసిండు కాబట్టి ఆయన చేతులతోటే ఆయనకు ఆ ఛానల్ని అదంతా ఏమేమి నెట్వర్క్ ఉందో అది మొత్తం బంద్ చేసి ఉపాయం చేసారు తదుపరి ఆయన ఇంకేం చేస్తాడు ఏం కథ అనేది తర్వాత పోలీసులు ఆయనను కూడా అడిగిరు ఏమక్కడ చేసిరంటే నేను ₹1,00,000 సంపాదించిన కానీ నా ఇంట్లో ఇల్విచ్చే కాలం లేదు నేను డబ్బులు సంపాదించిన ఆలోచనతోటి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను చెప్పిండు ఒకవేళ అంతోటి మంచి పని ఏమైనా అయ్యేది ఉంటే రేపనాడు గవర్నమెంట్లు ఉపయోగించుకోవచ్చు నష్టం లేదు ఎందుకంటే ఎంతో కొంత రాడి తేలింది కాబట్టి దీనికే కాదు ఇంకో రకంగా వాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఈ నిర్మాతల కంటే ఏదో మొత్తం ఇలా గండ మీద వచ్చినట్టు ఆయనను ఎన్కౌంటర్ చేసేయాలి ఉరిశిక్ష చేసేయాలి ఏడికెళ్ళేస్తారు వీకనే చేస్తారా ఎన్కౌంటర్ చేసి ఉరిశిక్ష చేయాలంటే ప్రజలారా